వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. కారు సారు 16 ఇది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్లోగన్. కానీ ఆ 16 స్థానాల్లో బరిలో దిగేవారిలో సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఉన్నారా? ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు అనేది ఇప్పుడు గులాబీ శ్రేణుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నట. ఇంతకీ ఆ ఇద్దరి పోటీ ఎక్కడి నుంచి అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుందనే ప్రచారంతో ఆ పార్టీ పార్లమెంట్ బరిలో దిగింది. 16 స్థానాలు క్లీన్ స్వీప్ ఖాయమైనట్లేనని ఆ పార్టీ శ్రేణులు పోటీపడి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. అధికార పార్టీ కావడంతో అలా చెప్పడం సహజమే. కానీ 16 మంది అభ్యర్థుల్లో సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల పేర్లు కూడా ఉంటాయా? ఉంటే పరిస్థితి ఏంటి? గులాబీలో అలకలు లుకలుకలకు ఆజ్యం పోసినట్లేనా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ నేరుగా రాష్ట్రంలోని ఏదో ఒక ఎంపీ స్థానానికి బరిలో దిగితే ఆ జోషే వేరు అంటున్నవారు లేకపోలేదు. ఒకానొక దశలో ఖమ్మం నుంచి పోటీ చేయడం ద్వారా అక్కడ డీలా పడిన గులాబీకి రంగులు అద్ది కారు స్పీడ్ పెంచుతారనే ప్రచారం జరిగింది. నల్గొండ పేరు కూడా వినిపించింది. కానీ అక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున కొత్త వారిని రంగంలోకి దించుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ ఎంపీ బరిలో దిగేది లేంది నామినేషన్ల లోపు తేలిపోనుంది. ఒకవేళ సీఎం కేసీఆర్ బరిలో ఉంటే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కూడా లోక్సభకు పోటీ చేయించక తప్పదంటున్నారు. ఆ ఘట్టం తదుపరి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎం సీటుపై అధిష్టింపజేయడమేనట. అదే జరిగితే ట్రబుల్ షూటర్ హరీష్ రావు, ఆయన అనుచరులు ఎలా స్పందించబోయేదే కీలకం. అదే రేపటి నాడు తెలంగాణలో స్తబ్దుగా ఉన్న రాజకీయాల్లో వేడి పుట్టించడంతో పాటు ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్న సీఎం తీరుకు నిద్ర లేకుండా చేయనుందట. ఈ పరిస్థితులన్నింటిపై సీఎం కేసీఆర్ కు అంచనా లేదని కాదు, కానీ ఆయన తలుస్తే మాత్రం అనుకున్నది చేయగల దిట్ట. ఇంతకీ సీఎం కేసీఆర్ మధ్యలో ఏముంది? పార్లమెంటుకు తాను గాని ఆయన అల్లుడు హరీష్ రావు గాని బరిలోకి దింపే అవకాశం ఉందా లేదా అనేది పార్లమెంట్ నామినేషన్ల షెడ్యూల్లోపు తేలిపోనుంది. ఆ ఒక్క నిర్ణయమే తెలంగాణ ఫ్యూచర్ రాజకీయాలను డిసైడ్ చేయబోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.